మంచిది. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు. అలాగే స్థానిక దైవజనులు వినోదయ్య గారికి, అలాగే రాష్ట్రమ్మ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఈశ్వరదయ్య గారికి, కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. ఈ సమయంలో మనం చిన్న మాట చదువుకొని ముందుకు కొనసాగుదాం. ఆది కాండము బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా తీసి చూడండి. ఆది కాండము 1వ అధ్యాయం. అవకాశం ఉన్న వాళ్ళేమో తీయండి, అవకాశం లేని వాళ్ళు అంటే బైబిల్ ఉండి కూడా వాళ్ళు చదవటం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు శ్రద్ధగా నా వైపే చూస్తూ వినాలి. నేను ఎక్కువసేపు మాట్లాడను కనుక మీరు శ్రద్ధగా వినండి. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకొని మనం ముందుకు కొనసాగుదాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా, దయగలిగిన మా యేసయ్య, కృపగలిగిన మా తండ్రి, ఆకాశ మహాకాశములను సృష్టించినటువంటి మా గొప్ప దైవమానికి స్తోత్రాలు నాయన. ఇదిగోనైనా అత్యంత అల్పులము తండ్రి, ఎందుకీ పనికిరాని వారము. ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా ఈ స్థలములో కూడుకోవడానికి మా ఎడల మీరు చూపిన మహాకృపను బట్టి నీకు వందనాలు అయ్యా. నా నామమున 2-3 కూడి ఎక్కడ ఏకీభవిస్తారో వారి మధ్యలో నేనుంటానని చెప్పిన దేవుడు నీవు అయ్యా. ఇదిగోనైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ సమయంలో మీరు మా మధ్యలో ఉన్నందుకై నీకు వందనాలు అయ్యా. ఇంతవరకు పాటల ద్వారా నేను స్తుతించి నిన్ను మహిమపరిచి ఉన్నా. మేము ఆరాధించగా ఇశ్రాయేలీయుల స్తుతుల మీద ఆసీనులైనట్లు మా స్తుతుల మీద కూడా ఆసీనులైనందుకు నీకు వందనాలు అయ్యా. ఇదిగోనైనా మరొక్కసారి తండ్రి ఈ సమయంలో మా మధ్యలోనికి వచ్చి నాతోనూ మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేను మిమ్మల్ని అందరినీ కూడా గౌరవిస్తూ ఉన్నాను. ఎందుకో తెలుసా మీకు? ఎందుకో తెలుసా? మీరందరూ కూర్చొని ఉంటే నేను నిలబడి మాట్లాడడం అనేది నాకు మర్యాద కాదు. కాబట్టి మిమ్మల్ని అందరినీ గౌరవించాలి. కాబట్టి మీతో పాటు నేను కూడా కూర్చొని దేవుని వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానించుకుందాం. శ్రద్ధగా వినండి. ఈ సమయంలో ప్రత్యేకంగా దేవుడు మనతో కొన్ని విషయాలు మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాడు, కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాడు. కనుక మనం శ్రద్ధగా దేవుని వాక్యం వింటే మనం ఆశీర్వదింపబడతాం. ఇంత దూరం వచ్చాం, ఎన్నో పనులు వదిలేసుకొని వచ్చాం మనం, అవును కదా? ఇంటికాడ మనకు చాలా పనులు ఉన్నాయి. అయినా సరే అన్ని పనులు వదిలేసుకొని ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం. ఎందుకు వచ్చాము అని అంటే దేవుని ఆశీర్వాదం కోసం మనం వచ్చాం. అయితే దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవాలి అంటే ఏం చెయ్యాలి అంటే దేవుని వాక్యమును శ్రద్ధగా వినాలి. ఇది నా మాట అయితే కాదు, మరి ఎవరు చెప్పారు ఈ మాట అంటే దేవుడే చెప్పాడు. ఎక్కడ చెప్పాడు అంటే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయములో మొదటి 2 వచనాలలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. ఇది మనం అనేక మారులు జ్ఞాపకం చేసుకోవలసినటువంటి మాట. అవకాశం ఉన్న వాళ్ళు చదవండి. అది
నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి మీదున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడు. ఎప్పుడు? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినడంలో కూడా చాలా రకాలు ఉంటాయి. అశ్రద్ధగా వినే విధానం ఉంది, శ్రద్ధగా వినే విధానం ఉంది. అంటే అశ్రద్ధగా అంటే మనం ఇక్కడే ఉంటాం, కానీ రేపు పెళ్ళికి వెళ్ళాలా, రేపు పెళ్ళికి వెళ్ళాలంటే ఛార్జీలకి అక్కడ కట్నాలు చదివేయడానికి మొత్తం కలిపి ఒక 1000 రూపాయలు. 1000 రూపాయలు ఎవరిని అడగాల అని ఇక్కడ ఉంటాం. కానీ మన మనసు అంతా ఎక్కడ ఉంటుందంటే మన అవసరాల మీద, మన అక్కర్ల మీద, మనం విడిచి వచ్చిన స్థలాల మీద ఉంటుంది. దాన్ని అశ్రద్ధగా వినడం అన్నమాట. శ్రద్ధగా అంటే ఇక్కడే ఉండి ఇప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడతారో నేను ఆలకిస్తాను. ఒక భక్తుడు అంటాడు, ఆలకిస్తున్నాను ప్రభువా మాట్లాడము అని అంటాడు అన్నమాట. కాబట్టి మనం ఆ వేలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆసక్తి కలిగి ఆశతో దేవుడు నాతో ఏదైనా మాట్లాడితే ఇప్పుడు నేను వినాలి అనే ఆశతో మనం ఇక్కడ ఉంటే దేవుడు హెచ్చిస్తాడట. అయితే ఇప్పుడు ఈ విషయం ఇప్పుడు వీడియో తీస్తున్నాను. ఎందుకు అంటే రేపొద్దున నేను యూట్యూబ్లో పెడతాను. యూట్యూబ్ ఉంది నాకు ఛానల్. దాంట్లో పెట్టినప్పుడు కొంతమంది ప్రశ్నిస్తారు. ఎందుకంటే మీకు కూడా క్లారిటీ ఉండాలి. ఒరే బాబు ఆ మాట ఎవరికి చెప్పారా అని అంటాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు ఈ మాట. ఎవరికి చెప్పాడు ఈ మాట? ఇశ్రాయేలు ప్రజలు అనబడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, ఓ ఇశ్రాయేలీయులారా, నా మాట మీరు శ్రద్ధగా వింటే, అంటే హెబ్రీ సంతానం అన్నమాట, యాకోబు సంతానం అన్నమాట. వాళ్ళని హెబ్రీయులు అని కూడా అంటారు. వాళ్ళతో అన్నాడు, మీరు నా మాట శ్రద్ధగా విని నడిస్తే భూమి మీదనున్న సమస్త జనుల కంటే నేను హెచ్చించదును అన్నాడు. అయితే అది నెరవేరిపోయింది. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు 200 దేశాల పైన ఉన్నాయి. ఈ 200 దేశాలలో అంటే ఉదాహరణగా చెప్తున్నా, ఎగ్జాక్ట్గా ఎన్ని దేశాలు ఉన్నాయనేది ఇంకెవరు చెప్పలే. కొంతమంది 200 అంటున్నారు, కొంతమంది 201 అంటున్నారు. ఎన్ని అనేది నికరం కాదు, కానీ ఉదాహరణగా చెప్తున్నా ఒక 200 దేశాలు ఉన్నాయి. ఈ 200 దేశాలలో అగ్రస్థానములో ఉన్న దేశం ఏదో తెలుసా? ఏ దేశం అంటే అదే యెరూషలేము దేశం, ఇశ్రాయేలు దేశం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునగాక. వాళ్ళని హెచ్చించేశాడు, తిరుగులేదు కదా దానికి. అయితే ఇప్పుడు మరి నీకు కూడా అదే వాగ్దానం పనిచేసింది, నాకు కూడా అదే వాగ్దానం పనిచేసింది. దేవుడు మారని దేవుడు. అప్పుడు ఒక రకంగా ఇప్పుడు ఒక రకంగా ఉండేవాడు కాదు, ఎప్పుడు ఒకే రకంగా ఉండేవాడు కాదు. ఇశ్రాయేలీయులారా నా మాట వింటే మిమ్మల్ని సమస్త జనుల కంటే హెచ్చిస్తానన్న దేవుడు ఇప్పుడు మనం నూతన నిబంధన ఇశ్రాయేలీయులం. మనతో కూడా అంటున్నాడు, మీలో ఎవరైతే నా మాట శ్రద్ధగా విని, నా మాట అంటే బైబిలు గ్రంథములో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయము ఆఖరి వచనం వరకు ఉన్న లేఖనాలన్నిటినీ కూడా గ్రహించి ఆ ప్రకారము కనుక నువ్వు చేస్తే నిన్ను కూడా హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. వింటే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. అయితే ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో భూమి ఆకాశములను సృష్టించాడు అని ఉందన్నమాట. జాగ్రత్తగా వినాల, ఎక్కువసేపు నేను చెప్పను. ఇవాళ దేవుడు అని అంటే
అనేక మంది హృదయాలలో అనేక రకాల ఆలోచనలు అనేటివి ఉన్నాయి. దేవుడు అనగానే మనకేం గుర్తొచ్చింది అంటే మంచివాడే దేవుడు. దేవుడు అనేవాడు సహాయం చేసే వాడు. అంతేనా నాగేష్? అంటే దేవుడు అంటే ప్రేమించే వాడు. ఒక్కొక్కసారి ఒక కుటుంబం చాలా ఆపదలో ఉంది. ఆపదలో ఉన్నప్పుడు ఎవరైనా, ఇప్పుడు అబ్రహాం అన్నలాగా ఎవరైనా మంచి మనసు ఉన్నోళ్ళు వచ్చి ఆ కుటుంబానికి ఏదో వాళ్ళకి కావలసిన అక్కర కనుక తీర్చినటువంటి పరిస్థితి ఉంటే ఆ కుటుంబం అబ్రహాం అన్నని ఏమనుకుంటారంటే, అయ్యా దేవుడు లాగొచ్చి సహాయం చేసేవయ్యా అంటారు. అంటే మనం ఒక మంచి చేస్తే దేవుడు లాగా అని అంటాం అన్నమాట. అయితే దేవుడు అనేటువంటి విషయములో మనం ఒక క్లారిటీ మనం తెలుసుకోవాలి. ఎంతమంది దేవుళ్ళు అంటే ఎవరినైనా అడుగుదాం. ముస్లిమ్స్ని అడిగినా, హిందూస్ని అడిగినా, క్రైస్తవులను అడిగినా ఏం చెప్తారంటే ఒక్కడే దేవుడు. ముస్లిమ్స్ ఏమంటారంటే అల్లా ఏక్ హై అంటారన్నమాట. క్రైస్తవులు ఏమంటారంటే దేవుడు ఒక్కడే అని అంటారు. హిందువులు ఏమంటారంటే ఏకోన్ నారాయణ అంటారనమాట. అంటే ఒక్కడే దేవుడు అనేటువంటి ఒక ఆలోచన అయితే ప్రపంచమంతా ఉంది. అయితే ఆ ఒక్క దేవుడు ఎవరనేది నా ప్రశ్న. ఆ ఒక్క దేవుడు ఎవరు అనంటే ఈ భూమి ఆకాశమును ఇందులో ఉన్నటువంటి సమస్త సృష్టిని ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి కిందికి చదువుతూ వస్తూ ఉంటే 1వ అధ్యాయములో సృష్టిని దేవుడు చేసిన విధానం ఉంది. మొట్టమొదట ఈ భూగ్రహం అంతా కూడా ఎలా ఉండేది అంటే చీకటితో కమ్మి ఉంది. అప్పుడు దేవుడు వెలుగు కలుగునుగాక అన్నాడు. 6 దినాలలో సృష్టి చేశాడు అని ఉంటుంది ఇక్కడ. మొదటి దినమున దేవుడు వెలుగును చేశాడని ఉంది. రెండవ దినమున ఏం చేశాడు అంటే ఈ మొత్తం నీళ్లతో నింపబడి ఉందన్నమాట. ఇదంతా జలములతో ఉంటే అప్పుడు కింది జలములు కిందికి, పై జలములు పైకి వెళ్ళి మధ్యలో ఒక విశాలము కలుగునుగా కాని దేవుడు పలికాడు. అర్థమవుతుందా? పలుకగానే పై నీళ్ళు పైకి వెళ్ళిపోయి దాన్ని ఆకాశం అన్నారు అన్నమాట. రెండవ దినమున ఆకాశమును చేశాడు. మూడవ రోజు ఏం చేశాడంటే ఇప్పుడు కిందన నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళన్నీ ఒక దగ్గరికి వెళ్ళిపోయి ఆరిన నేల కనబడునుగాక అన్నాడు. అనగానే 3వ దినమున భూమి తయారైపోయింది. 4వ దినమున ఆకాశములో భూమి మీద వెలుగిచ్చుటకును చీకటిచ్చుటకును, వెలుగు చీకటి ఈ రెండూ కలుగునట్లుగా ఆకాశములకు సూర్యుని చేశాడు, చంద్రుని చేశాడు, తర్వాత నక్షత్రాలను చేసి ఇట్లా ఎన్నో చేశాడు దేవుడు. సూర్యుని చుట్టూ 9 గ్రహాలు. కొంతమంది అంటారు మళ్ళీ 9 అయ్యారు అని అంటే 9 కొంతమంది అంటున్నారు, 10 కొంతమంది అంటున్నారు, కానీ కొన్ని గ్రహాలు అయితే ఉన్నాయి అనేది ఇది 4వ దినాన్ని చేశాడు. 5వ దినమున సముద్రపు చేపలను చేశాడు, ఆకాశములు ఎగిరే పక్షులను చేశాడు. తర్వాత 6వ దినమున భూమి మీద నివసించే క్రిమి కీటకాలు, జంతువులు. 6వ దినమునే మనిషిని చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనిషిని 6వ దినమున చేశాడు. మనిషికి కావలసినటువంటి వనరులన్నిటినీ కూడా దేవుడు తయారు చేసి ఆఖరిన వీటన్నిటినీ అనుభవించడం కోసం మనిషిని చేశాడనమాట. అందుకే ఒక సినిమాలో ఒక పాట ఉంటుంది, ఇంతకుముందు చెప్పానో లేదు. ఏం పాట? మనిషిని మట్టితో చేసాను బ్రహ్మయ్య అని ఉంటుంది అనమాట. బ్రహ్మయ్య అంటే అర్థం ఏంటంటే దేవుడు అని అర్థం, సృష్టికర్త అని అర్థం.
అంటే సృష్టికర్త అయినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈ సమస్తమును కలుగు చేశాడు. అందులో నిన్ను తయారు చేశాడు, నన్ను తయారు చేశాడు. మనిషిని దేవుడు ఎలా చేశాడు అంటే మట్టితో చేశాడు. మరి స్త్రీని ఎలా చేశాడు? స్త్రీని ఎలా చేశాడంటే ఎముకతో చేశాడు. మట్టితో మనిషిని చేశాడు. మరి ఆడవాళ్ళు మనుషులు గారా? అంటే ట్రైబల్ భాషలో మనుషుడు అంటే మగవాడు అని అర్థం అన్నమాట. మనిషి అంటే కొంతమంది మీ మనిషి ఉన్నాడా అంటారు, అంటే మీ భర్త మగ ఆయన ఉన్నాడా అని అంటారనమాట. అంటే మనిషిని, మగ వ్యక్తినేమో మట్టితో దేవుడు తయారు చేశాడు. ఆ తర్వాత స్త్రీనేమో ఆ మనిషికి గాఢ నిద్ర కలుగజేసి, అంటే మత్తొచ్చేటట్టు చేసి పక్కటి ఎముకలో నుంచి ఒక ఎముకను తీసి, ఆ ఎముకను ఎంత ఉంటుంది ఎముక? మా అంటే జాన, అంతేనా? కొలుసుకునేవారు జాన మా అంటే కొంచెం పెంచి ఉంటుంది. ఆ ఎముకను ఒక స్త్రీగా నిర్మాణం చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా గాక. హల్లెలూయా. ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలా. ఎందుకు తెలుసుకోవాలి అంటే ఎందుకైనా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంత విధానం దేవుని సృష్టిలో ఇంత అద్భుతంగా దేవుడు తయారు చేశాడు. అయితే మనిషినేమో మట్టితో చేశాడు, స్త్రీనేమో ఎముకతో తయారు చేశాడు అన్నమాట. అంటే దీన్ని సృష్టించినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన సామాన్యుడు కాదు. ఆకాశము కలుగును గాక అనగానే ఇంత విశాలమైన ఆకాశం కలిగింది. సామాన్యమైన విషయమైనా? భూమి మీద ఉన్న నీళ్ళన్నీ ఒక దగ్గరికి వెళ్ళిపోయి ఆరిన నేల కనబడును గాక అనగానే ఆరిన నేల కనబడింది. ఎంత గొప్ప దేవుడు చూడండి. చేయగలరు ఎవరైనా? ఎవరు కూడా చేయలేనటువంటి కార్యము నువ్వు నేను ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి కూడా మొట్టమొదట మనిషిని దేవుడు మట్టితో చేశాడు, తరువాత అవ్వమ్మను ఎముకతో తయారు చేశాడు. ఆ తరువాత వీళ్ళని ఒక స్థలములో దేవుడు పెట్టాడు. దాన్ని ఏదేనో తోట అని చెప్పేసి అందులో పెట్టాడు. దాదాపు 100 సంవత్సరాలు ఉన్నారు. ఆ తరువాత దేవుడు ఇచ్చినటువంటి మాట వినలే. దేవుడు ఏం చెప్పాడంటే ఈ తోటలో ఉన్న అన్ని ఫలములు తినొచ్చు, కానీ మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలము నీవు తినొద్దు అని చెప్పాడు. అంటే మనిషి ఆరంభం ఏంటో మనకు తెలియాలి. ఇది బైబిల్ గ్రంథం చెబుతున్నటువంటి మాట. దాదాపు 100 సంవత్సరాలు ఉన్నారు. ఆ తర్వాత దేవుడు చెప్పిన మాట వినకుండా వాళ్ళు తప్పు చేశారు, పాపం చేశారు. వాళ్ళు అక్కడి నుంచి దేవుడు వాళ్ళని బయటికి వెళ్ళగొట్టేశాడు. వెళ్ళగొట్టిన తర్వాత ఆదాము హవ్వలకు కుమారుడు పుట్టాడు. ఆదాము హవ్వలకు కుమారుడు పుట్టాడు. ఆయన పేరు కయ్యూను. తర్వాత మళ్ళీ కుమారుడు పుట్టాడు. ఆయన పేరు హేబేల్. ఇక ఇట్లా చరిత్ర నడుస్తుంది. తర్వాత వాళ్ళకు పిల్లలు పుట్టారు, తర్వాత ఇంక వాళ్ళకు పుట్టారు. వీళ్ళందరూ కూడా ఒక దగ్గర ఉండేటోళ్ళు అన్నమాట. అప్పుడు ఇక్కడ ఎవరు లేరు. ఈ భారతదేశం అనేటువంటి ప్రాంతంలో ఎవరు లేరు. అలాగే ఇప్పుడు 200 దేశాలను చెప్పబడుతున్నటువంటి ప్రాంతాల్లో మనుష్య జాతి ఎవరు లేరు. ఎక్కడున్నారు మనుషులందరూ అంటే మొట్టమొదట మానవుడు మధ్యధరా ప్రదేశములో ఉన్నారు అని చెప్పేసి చదువుకునే వాళ్ళకు తెలుస్తుంది. ప్రపంచ పటంలో మధ్యధర సముద్రం దగ్గర, అంటే నీళ్ళున్న దగ్గరే మనుషులు ఉండేవాళ్ళు. అట్లా అక్కడ వాళ్ళు ఉంటుండగా ఒకే ప్రాంతంలో ఎక్కడున్నదంటే ఆదికాండంలో 11వ అధ్యాయం
చూడండి ఒకసారి. భూమి యందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. భూమి యందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకు ఒక్కటే పలుకు ఉండెను. ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంటే భూమి మీద మొత్తం మీద జనాలు ఒక దగ్గరే ఉన్నారు. ఆ ఒక్కరు ఒకటే భాష మాట్లాడేవాళ్ళు. అర్థమవుతుందా? ఈ విధంగా అక్కడ నివసిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే ఆదాముతోటి, మీరు విస్తరించి భూమిని నింపమన్నాడు. భూమిని దేంతో నింపాలంటే మనుష్య జాతితో నింపాల. కానీ 11వ అధ్యాయం కాడికి వచ్చిన తర్వాత ఇక్కడ సైతానుగాడు మళ్ళీ ఒకసారి ఎంటర్ అయ్యాడు. మొదట ఏదైనా తోటలో ఎంటర్ అయ్యాడు, వాళ్ళిద్దరిని పాడు చేశాడు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మనుష్య జాతిని అంతటిని మళ్ళీ దేవుని ఆలోచన నుండి తొలగించేసేసాడు. దేవుడి ఉద్దేశం ఏమో మనుషులందరూ ఏం కావాలంటే ప్రపంచమంతటా నిండి ఉండాలి. కానీ ఇక్కడ ఒకడు బయలుదేరి ఒకడు ఉన్నాడు, వాడి పేరు నిమ్రోదు. ఏం పేరు? నిమ్రోద్ అనబడిన వాడు ఉన్నాడు. ఈ నిమ్రోదు ఏమంటున్నాడంటే, కిందికి చదువుదాం. మనము భూమి యందంతటా 4వ వచనంలో చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందుము రండని మాట్లాడుకొనగా. వీడు ఏమంటున్నాడు? భూమి యందంతటా చెదరిపోకుండా అన్నాడు. దేవుడేం చెప్పాడు? దేవుడేం చెప్పాడు? మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపమని చెప్పేశాడు. కానీ ఇక్కడ ఒక స్వరం వినబడుతుంది. ఏంటంటే భూమి యందంతటా చెదిరిపోకుండా. ఇది ఎవడు స్వరం? అంటే సైతాను గారు మాట్లాడుతున్న మాట. అంటే దేవుని ఆలోచనకు వీడు అడ్డు చెబుతూ ఉన్నాడు. ఇక్కడ మనుషులందరూ పాడైపోయారు. చాలా విషయం ఉంది, కానీ ఇప్పుడు నేను చెప్పను. ఒక ప్రాముఖ్యమైన ఆలోచన కాడికి మిమ్మల్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనుషులందరూ పాడైపోయారు. ఈ మనుషులందరూ పాడైపోవడం దేవుడు చూశాడు. మన దేవుడు ఎటువంటి వాడంటే, ఆకాశములో నుండి భూమి మీద చూస్తూ భూమి మీద మనుషులను పరిశీలన చేసేటువంటి వాడు. ఆయన ఆకాశములో నుండి భూమి మీద మనుషులను పరిశీలన చేసినప్పుడు అందరూ పాడైపోయారు. దీనికి ముందు మనం ఇంకొక మాటను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఆదామవ్వలు పాడైపోయినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఏమన్నాడంటే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆయన సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను అని అన్నాడు అన్నమాట. అంటే ఎవరెవరికి? స్త్రీ సంతానం అనేది ఒకటి ఉంది. అది దేవుని యొక్క మాట. ఇప్పుడు స్త్రీ సంతానం అంటే ఎవరు? అంటే స్త్రీకి పుట్టిన వాళ్ళు అని అర్థం. అంతేనా? స్త్రీ సంతానం అంటే స్త్రీకి పుట్టిన వాళ్ళు. ఆలోచిద్దాం. మరి ఇప్పుడు మనుషులందరూ ఎవరికి పుడుతున్నారు? పురుషునికి పుడుతున్నారా? స్త్రీకి పుడుతున్నారా? అంటే స్త్రీకే పుడుతున్నారు. మరి ఇక్కడ ప్రత్యేకంగా స్త్రీ సంతానం అంటాడు ఏంటి? అసలు పుట్టేదే స్త్రీలో నుంచి బయటికి రావాలనేది దేవుని యొక్క నియమం. కానీ ఇక్కడ ప్రత్యేకంగా స్త్రీ సంతానము అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, పురుషుని ప్రమేయము లేకుండా ఒక స్త్రీ ఒక అతన్ని కంటుంది అనే మాట తెలియజేశాడు అన్నమాట. పురుషుని ప్రమేయము లేకుండా. అందుకోసమనే మన విష్ణు సహస్రనామాలు అనే ఒక బుక్ ఉంటుంది హైందవ గ్రంథాలలో. అదొక బుక్. అందులో ఒక మాట ఉంటుంది. ఏంటంటే, ఓం శ్రీ కన్యసుతాయ నమః అంటాడు అన్నమాట.
అంటే ఓ కన్యకకు పుట్టినవాడా అని అర్థం. కన్యకకు పుట్టినవాడు ఒక అతను ఉంటాడు. కన్యక అంటే పురుషుణ్ణి ఎరుగని దానిని కన్యక అంటారు. కన్యకకు పుట్టినవాడా నీకు స్తోత్రము అని చెప్పేసిన వాళ్ళు అన్నారు. అర్థమైందా? అయితే ఎందుకు అంటే ఈ మానవ జాతిని విమోచించుట కొరకు మానవ జాతి దేవునికి దూరస్తులైపోయారు. ఎప్పుడు? ఏదైనా తోటలోనే దేవునికి దూరస్తులు అవడం వల్ల బయటికి గెంటి వేయబడ్డారు. ఇప్పుడు ఈ మానవ జాతి దేవునితో సమాధాన పడాలి అంటే కన్యకకు ఒక ఆయన పుడతాడు. ఆయన ద్వారానే మనుషులందరూ దేవునితో సమాధాన పడతారు అని బైబిల్ చెప్పింది. ఇటు హిందూ మత గ్రంథం కూడా చెప్పింది. ఖురాన్ కూడా ఈ మాట చెప్పింది. ఏ మాట చెప్పిందంటే యేసుక్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడుతూ నీవు పుట్టిన దినము ఆశీర్వదింపబడిను, నీ మరణ దినము ఆశీర్వదింపబడిను, నీ తిరిగి లేచిన దినం కూడా ఆశీర్వదింపబడినను. ఈ లోకములో పుట్టిన మనుషులందరినీ సైతానుగాడు ముట్టాడట, కానీ యేసు అనబడిన ఈ యొక్క వ్యక్తిని మాత్రమే ఎవరు ముట్టలేడు. సైతానుగాడు ముట్టలేదని అర్థం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇన్ని గ్రంథాలలో కూడా ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉందన్నమాట. ఆ మనిషి సామాన్యుడు కాడు, ఆయన ఊహకు అందనటువంటి వాడు. నీవేదో కొద్దిగంత ఆలోచించి నీకేదో కొద్దిగంత తెలిసింది కాబట్టి ఓ నాకు మొత్తం తెలిసిపోయిందని చెప్పని అనుకుంటే నడవదు ఇక్కడ. ఇప్పుడు ఒక బిందెలో ఒక సముద్రం ఉంది. సముద్రంలో ఉన్న నీళ్ళు బిందెలో పడతాయా? పట్టదు. అలాగనే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, ఈ భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు సముద్రముల అంటోడు. భూమి మీద ఏ మనిషి అయినా సరే ఆ సముద్రంలో ఉన్న ఒక చెంబు నీళ్ళు ఇచ్చుకోగలడు, ఒక బిందె నీళ్ళు ఇచ్చుకోగలడు, ఒక డ్రమ్ము నీళ్ళు ఇచ్చుకోగలడు. కొంతమంది నాకు వద్దు అనుకుంటే ఒక చుక్క కూడా తెచ్చుకోలేని వాళ్ళు ఉన్నారు. కానీ ఆ మహాసముద్రం లాంటి దేవుడు, ఆయనే మానవ జాతిని దేవునితో సమాధాన పరుస్తాడనే ఒక ఆలోచన యావత్తు ప్రపంచములో ఉందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మొదట మానవ జాతి ఎక్కడుంది? ప్రపంచంలో, ప్రపంచ పటంలో మధ్యధర ప్రాంతం అనేది అక్కడ మానవుడు ప్రారంభించాడు. అక్కడ నుండి అక్కడున్నటువంటి వాళ్ళే ఈ 11వ అధ్యాయంలో అక్కడే ఉన్నారు. అక్కడ మనుషులందరూ దేవుని ఆలోచనను విభేదించారు, వ్యతిరేకించినప్పుడు దేవుడు అక్కడ ఒక కార్యం చేశాడు. ఏం కార్యం చేశాడు? వీళ్ళందరూ ఒకటే భాష మాట్లాడుతున్నారు. ఇన్ని భాషలు లేవు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, కోయ భాష, మరాఠీ, ఈ రకరకాల ఎన్నో భాషలు ఉన్నాయి. ఇప్పుడు దాదాపు కొన్ని 100 భాషలు ఉన్నాయి ప్రపంచంలో. ఇవేమీ లేవు. అప్పుడు ఒక్కటే భాష ఉండేది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే అక్కడ ఇటుకలు తయారు చేసుకుంటూ ఒక పెద్ద గోపురం, బాబేలు గోపురం అంటారు దాన్ని, ఆ గోపురాన్ని కట్టుకుందామని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇటుకలు తయారు చేయాలంటే ఏమేం కావాలి? మట్టి కావాలి, నీళ్ళు కావాలి, నుప్పు కావాలి, ఇంకా ఏం కావాలా? గుణపం కావాలి, పార కావాలి. ఇవన్నీ కావాలా? వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. నీళ్ళు తెచ్చేటోళ్ళు ఒక 10 మంది బ్యాచ్, తవ్వేటోళ్ళు ఒక 10 మంది బ్యాచ్, పారతో ఎత్తే వాళ్ళు ఒక 10 మంది బ్యాచ్. ఉదాహరణకి మట్టి తవ్వేటోళ్ళు కొంతమంది, ఇట్లా ఇంతమంది ఉన్నారు కదా ఈ పని చేసేవాళ్ళు. అసలు వీళ్ళు గోపురం కట్టకుండా నేను ఆఫ్ చేసేస్తున్నాను దేవుడు అనుకున్నాడు. అనుకుని ఒక రాత్రి దిగొచ్చి, అందరు పడుకుంటారు కదా రాత్రి అయినప్పుడు, పడుకుంటుండగా మనుషుల మస్తిష్కములో ఉన్నటువంటి భాషను తారుమారు చేసేసాడు.
గుణపం. నిన్నటిదాకా గుణపం అంటే అందరూ గుణపం అనుకునేటోళ్ళు. ఇప్పుడు గుణపం అంటే ఇప్పుడు పక్కవాడు ఏమంటాడంటే, ఏందిరా నన్ను గుణపం అంటున్నావు, నువ్వు గుణపం, నీ అబ్బ గుణపం అని చెప్పాడంట స్టార్ట్ చేశాడు. అంటే ఒకడు గుణపం అంటేనేమో ఒక 6 అడుగులు 7 అడుగులు ఉన్న రాడ్డు ముక్కను ఒకడికి అర్థమైంది. అదే గుణపం అంటే ఇంకొకడికి చెడ్డ మాటగా అర్థమైంది. ఒకడు నీళ్ళేరా అంటే, ఏంట్రా నన్ను నీళ్ళు అంటావు, నువ్వు నీళ్ళు నీ అబ్బ నీళ్ళు అంటాడు వాడు. అంటే ఇప్పుడు భాషలు అనేది తారుమారు చేసేసాడు. ఒక భాషకి ఇంకొక భాషకు సంబంధం లేకుండా భాషలను అక్కడ ఒకటి మాటకి ఇంకొకటి మాటకి అర్థం లేకుండా వీళ్ళని తారుమారు చేసినప్పుడు గుణపం అంటే ఓకే 6 అడుగులు కలిగిన ఇనప రాడ్డు అనుకున్న వాళ్ళందరూ ఒక ప్రదేశానికి వెళ్ళిపోయారు. నీళ్ళు అంటే మట్టిని తడిపే నీళ్ళు అని అర్థం చేసుకున్న వాళ్ళందరూ ఒకవైపుకి వెళ్ళిపోయారు. మట్టి అంటే మట్టి అని అర్థం చేసుకున్న వాళ్ళందరూ ఒక పక్కకి వెళ్ళిపోయారు. పార అంటే పార అని అర్థం చేసుకున్న వాళ్ళు ఒక పక్కకి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ నుండి అనేక ప్రాంతాలకు ప్రజలు వెళ్ళిపోయారన్నమాట. ఇప్పుడు ఏ దేశంలో ఉన్నోడైనా ఎవరి కొడుకు? ఆదాము కొడుకే. అర్థమవుతుందా? కానీ వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుంది? బయట సంగతి వదిలేద్దాం, బయట సంగతి వదిలేద్దాం. క్రైస్తవ విశ్వాసులలోనే భారతదేశంలో ఈ కులం ఎలా వచ్చింది అని అంటే, అలా మనుషుడు ఎలా పుట్టాడు అని అంటే, బ్రహ్మ శిరస్సు నుండి బ్రాహ్మణుడు పుట్టాడు. బ్రహ్మ ఉదరము ఏమన్నా భుజముల నుండి క్షత్రియులు పుట్టారు. ఉదరము నుండి వైష్ణవులు పుట్టారు. ఇంకో దగ్గర నుంచి ఇంకో అంటే 5 రకాల పద్ధతులు. అంటే మానవ జాతి ఎలా ఆరంభమైంది అంటే తలలో నుంచి బ్రాహ్మణులు పుట్టారట. అంటే కుల వ్యవస్థ అనేది అక్కడ ప్రారంభమైపోయింది. ఎక్కడ? మన ఇండియాలోనే ఉంది కులం అనే జబ్బు. అయితే ఇప్పుడు మనం యథార్థంగా ఆలోచన చేసుకుంటూ వస్తున్న ఒక విషయాన్ని, మొట్టమొదట దేవుడు అనబడిన వాడు మట్టితో మనిషిని చేశాడు, మగవాణ్ణి చేశాడు, ఆదాముని చేశాడు. ఆయన పక్కటెముకలో నుండి స్త్రీని నిర్మాణం చేశాడు. వాళ్ళిద్దరిలో నుండి కయ్యూను, హేబేలు, ఆ తర్వాత మళ్ళీ ఇంకొంతమంది వాళ్ళలో నుండి జనాలు విస్తరిస్తూ ఒక ప్రదేశంలో ఉన్నారు. అక్కడ నుండి దేవుని మాటకు వ్యతిరేకంగా మానవ జాతి ఆలోచిస్తూ ఉంటుండగా దేవుడు వాళ్ళ ఆలోచననే చెరిపివేసి దేవుని చిత్తం ఏదైతే ఉందో ప్రపంచం అంతటా, భూమి అంతటా మానవ జాతి ఉండాలనేది దేవుని ఉద్దేశం కనుక అన్ని ప్రాంతాలకు మానవులను పంపించేసేసాడు. అక్కడ నుండి మన ఈ భారతదేశం అనేటువంటి ప్రదేశానికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వచ్చి ఎక్కడున్నారు అంటే సింధు నది అనేటువంటిది ఒకటి ఉండే, మనం చదువుకున్నప్పుడు ఉంది. భారతదేశంలో మొట్టమొదటి మనుషులు ఎక్కడున్నారంటే సింధు నది ప్రాంతంలో ఉన్నారు. ఆ సింధు కాస్త పోయి హిందూ అయిందనమాట. సింధు ప్రాంతంలో కొంతమంది ఉన్నారు, అక్కడ కొంత వాళ్ళకి పిల్ల పుట్టారు, వాళ్ళకి పిల్ల పుట్టారు, అట్లా విస్తరించిపోయింది. దాన్ని సింధు నది అన్నారు. ఇప్పుడు దాన్ని హిందూ దేశము అన్నారు. హిందూ అనేది ఒక మతం కాదు, అది ఏమంటారంటే పరిణామం చెందుతూ వచ్చిన పదమే తప్ప సింధు కాస్త హిందూ అయింది. ఎందుకయిందంటే పలకడం రాక. దాని చాలా విషయం ఉంది భాషా శాస్త్రంలో, ఇప్పుడు అవన్నీ నేను చెప్పను. అంటే ఇప్పుడు ప్రపంచమంతా ఉన్నటువంటి మానవ జాతి అంతా ఒకనిలో నుండి వచ్చింది అని ఉందన్నమాట బైబిల్లో. ఇప్పుడు భారతదేశం ఏం చెబుతుందంటే బ్రహ్మ శిరస్సు నుండి బ్రాహ్మణుడు, బ్రహ్మ భుజముల నుండి క్షత్రియులు, ఉదరము నుండి వైష్ణవు, ఇట్లా వచ్చి వాస్తవమా అని ఆలోచిస్తే కాదు. వాస్తవమా? కాదు. అయితే ఇప్పుడు సంఘములో ఒక దరిద్రం ఉంది. ఏంటి తెలుసా? మా కులం గొప్పది. సంఘంలో ఎన్ని కులాల వాళ్ళు ఉంటారంటే
అందరూ ఉంటారు. నల్లోడు ఉంటాడు, ఎర్రోడు ఉంటాడు, పొట్టోడు ఉంటాడు, పొడుగోడు ఉంటాడు, ఈ భాష మాట్లాడు ఉంటాడు, ఆ భాష మాట్లాడు, రకరకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ మన మనస్సులో పేరుకుపోయి ఉందన్నమాట. ఎప్పటి నుండి? పుట్టిన కాడ నుంచి. మాకు వాడికంటే మేము గొప్పలు, వీడికంటే మేము గొప్పలు, వాడికంటే మేము గొప్పలం అనే భావం ఉందా లేదా? యథార్థంగా చెప్తున్నా నేను, ఉందా లేదా? అయితే మొట్టమొదట నీవు క్రైస్తవుడు అయితే ఈ కులము అనేటువంటి పద్ధతిని నీవు త్రోసివేసుకుంటే నువ్వు దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైన వాడిగా ఉండగలుగుతావు. పలానా కులం వాడు మా ఇంట్లోకి వస్తే వాడు మా చెమ్ముట్టుకోకూడదు, వాడికి మేము నీళ్ళు ఎత్తిపోయాలా? అరే బాబు, అసలు నువ్వు కానీ నేనే కానీ నువ్వు ఎవడమైనా సరే మొట్టమొదట దేవుని చేత సృజింపబడిన ఆదాము హవ్వలో నుండి వచ్చిన వాళ్ళమే. ఇది నేను చెబితే తప్పే, బైబిల్ చెబితే తప్పే. ప్రపంచములో ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి, వాటి అన్నిటి సారం చెప్తున్నా నేను, ఒట్టి మాటగా చెప్పేది నేను. కులం అనేటువంటి ఆలోచనను నువ్వు పక్కన పెట్టాల. అర్థమవుతుందా తల్లి? నీకంటే గొప్ప కులం ఎవడిది లేదు. నువ్వు గొప్పోడు, నువ్వు గొప్పోడు, కానీ నీ కులం మాత్రం గొప్పది కాదు. ప్రతి ఒక్కరి మనస్సులో దీన్ని ముందు తొలగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి నమ్మినా దేవుణ్ణి నమ్మకపోయినా మొదట కులం అనేటువంటి విషయంలో మనకు ఒక క్లారిటీ రావాలి. కులం లేదు, మనందరము కూడా ఆ ఒక మనిషిలో నుండి వచ్చిన వాళ్ళం. ఇది భారతదేశంలో ఉన్నాడైనా, అమెరికాలో ఉన్నాడైనా, ఆఫ్రికాలో ఉన్నాడైనా, చైనాలో ఉన్నాడైనా, ప్రతి ఒక్క మనిషి కూడా వాళ్ళ నుండి ఆదామవ్వల నుండి వచ్చారు. అయితే ఈ ఆదామవ్వల నుండి వచ్చినటువంటి మనుషులందరూ ఏమైపోయారంటే పాపము చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదామవ్వలో ఉన్నటువంటి పాపము మనుషులందరికీ వచ్చింది. ఈ మనుషులందరూ ఇప్పుడు దేవునికి ఏమయ్యారంటే శత్రువులయ్యారు. మనుషులందరూ దేవునికి శత్రువులు, దేవునికి విరోధులు, దేవునికి అవిధేయులయ్యారు. అంటే సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మరచిపోయారని చెప్తున్నా నేను. సృష్టికర్త అయిన దేవుడు ఒక ఆయన ఉన్నాడని చెప్పే కదా. ఇప్పుడు మనం ముందు చదువుకున్నది ఏంటంటే సృష్టించినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఆ సృజించిన దేవుడి గురించి మాట్లాడుతున్నా. సృజించిన తర్వాత ఈ భూమిని దేవుడు చేశాడు. ఈ భూమిని చేసిన తర్వాత కొన్ని కోట్ల మంది దేవతలు వచ్చారు. నేను వాళ్ళ గురించి మాట్లాడాలి. నేను ఆది యందున్న దేవుణ్ణి, నేను మొదటి దేవుణ్ణి, ఆయన గురించి మాట్లాడుతున్నా. ఆయనకు మనుషులందరము శత్రువులమయ్యాం. చిన్నోడైనా, పెద్దోడైనా, ముసలోళ్ళైనా సరే, నువ్వు ఏ వయసులో ఉన్నా కానీ నువ్వు దేవునికి శత్రువు. మరి ఎలా దేవునితో శత్రువు అయితే నీ పరిస్థితి ఏంటి? నీతో ఉండగలడు ఆయన? ఉండలేడు. ఇప్పుడు భార్య భర్తకు శత్రువు, భర్త భార్యకి శత్రువు అనుకోండి, వీళ్ళు కలిసి ఉంటారా? కలిసి ఉండడం సాధ్యపడే పని కాదు. అట్లాగనే మానవ జాతి దేవునికి శత్రువులైపోయారు. దేవునితో సమాధాన పడేటువంటి పరిస్థితి లేదు. మరి సృష్టించిన దేవుడు ఈ సమాధాన పడనటువంటి మానవ జాతిని చూసి వారి పరిస్థితి ఏం కాబోతుంది అని అంటే, మనుషులందరికీ కూడా 2 మరణాలు ఉంటాయి. అమ్మా, ఎన్ని మరణాలు ఉంటాయి? 2 మరణాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పాను మీకు ఈ విషయం. నేను 2 మరణాలు ఉంటాయి. అయితే భూమి మీద ఉన్న ప్రతి మనుషునికి మొదటి మరణం ఓకే. మనుషులందరూ కూడా 2వ మరణానికి పాత్రులై ఉన్నారు. మొదటి మరణం అంటే అర్థం ఏంటంటే, మనిషిని దేవుడు చేసినప్పుడు మనిషిలో 3 భాగాలుగా చేశాడు. ఒకటి కనబడుతున్నటువంటి శరీరం, రెండోది ప్రాణము, మూడోది ఆత్మ. ఈ ఆత్మను ప్రాణమును బంధించేదే ప్రాణం. ఆత్మను శరీరాన్ని
బంధించేది ప్రాణం. ఈ ప్రాణం ఎప్పుడైతే పోతుందో ఈ శరీరములో ఉన్నటువంటి ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది. దాన్నే జీవం అన్నారు. ఈ శరీరానికి మరణం ఉంది. ఈ శరీరం ఏమైపోద్దంటే మట్టిలో కలిసిపోతుంది. కాలబెడితే బూడిదైపోతుంది, గోతులో పెడితే మట్టి అయిపోతుంది. అయితే ఈ శరీరములో నుండి బయటికి వెళ్ళిపోయిన ఆత్మ ఉంది కదా, ఈ ఆత్మకు చావు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనిషిని తయారు చేసిన విధానం ఇదన్నమాట. శరీరమేమో మట్టి అయిపోతుంది. నువ్వు ఏ కులపోడువైనా సరే, నువ్వు నా పెద్ద కులమైనా సరే నువ్వు మట్టి కావాల్సిందే, చిన్న కులపోడువైనా మట్టి కావాల్సిందే, అంతే కదా. అయితే నీలో నుండి వెళ్ళిపోయిన ఆత్మ ఉంది కదా, ఈ ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మకు చావు లేదు. ఇది మొదటి మరణం. మొదటి మరణం అంటే శరీరమును విడిచి ఆత్మ వెళ్ళిపోవడం మొదటి మరణం. అయితే ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవునికి విరోధులు కదా, దేవుడు ఉండే స్థలానికి వెళ్ళదు. ఎక్కడికి వెళ్ళొద్దంటే దేవుడు లేనటువంటి, దేవుని ఉగ్రతకు పాత్రులై ఉన్నటువంటి వారు కొందరి కోసం దేవుడు అగ్నిగుండాన్ని చేశాడు కదా, అక్కడికి వెళ్తుంది అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఆత్మ అగ్నిలో కాల్చబడుతూ ఉంటుంది. ఆహా ఎంత చల్లగా ఉంది ఈ నొప్పు అని అంటారా? కేకలేస్తూ ఉంటాం, భయంకరమైన కేకలేస్తూ ఉంటాం. ఇది నేను చెప్తే తప్పే. భగవద్గీత అనేటువంటి గ్రంథములో ఒక మాట ఉంది, తెలుసా? భగవద్గీతలో ఆత్మ నీటిలో మునగదు, అగ్నిలో కాలిపోదు, అంటే చచ్చిపోదు అని అర్థం. బైబిల్ చెప్తుంది ఆత్మ అగ్నిలో కాలిపోదు అని ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ ఆత్మకు అనేదానికి చావు లేదు. అయితే రెండో మరణం ఏంటంటే దేవుని నుండి దూరమైపోయి అగ్నిగుండములో పడిపోవడం రెండవ మరణం. ఈ రెండవ మరణము ఎంతమందికి పొంచి ఉందంటే భూమి మీద ఉన్న మానవ జాతి అందరికీ పొంచి ఉంది. నాకు కానీ నీకు కానీ. ఇక ఏ మతంలో ఉన్నోడికైనా, ఏ కులంలో ఉన్నోడికైనా రెండవ మరణం కూడా పొంచి ఉంది. దాన్నే నరకాగ్నిగుండము అంటాం. అయితే ఆ దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్న ఆ రెండవ మరణమైన అగ్నిగుండములో నుండి తప్పించుట కొరకు కన్య మరియ గర్భములో పుడతాడని బైబుల్ చెప్పింది. మిగతా మత గ్రంథాలు కూడా చెప్పినాయి. ఎక్కడి నుంచి తప్పించడానికి? నరకం అనే అగ్నిగుండములో నుండి నిన్ను తప్పించుట కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకా సువార్తలో ఒక మాట ఉంటుంది, మీరు చదవద్దు కానీ ఏముంటుందంటే యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు అంటే చెదరగొట్టబడిన వారందరినీ సమకూర్చడం కోసం వచ్చారు. చెదరగొట్టబడిన మానవులందరినీ విమోచించుట కొరకు వచ్చారని ఉంటుంది అక్కడ. ఎక్కడి నుంచి చెదరగొట్టబడ్డారు? బాబేలు గోపురము దగ్గర. అర్థమైంది? 11వ అధ్యాయంలో ఉన్న పాయింట్. అక్కడ మానవ జాతిని దేవుడు చెదరగొట్టాడు. తూర్పుకి, పడమరకు, ఉత్తరానికి, దక్షిణానికి 4 ప్రాంతాలకు పంపించేశాడు. ఈ పంపించబడినటువంటి మనుషులందరినీ రెండవ మరణం అనే అగ్నిగుండములో నుండి తప్పించుట కొరకు యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుని ఎందుకు నమ్ముకోవాలి? యేసుని ఎందుకు నమ్మాలి? యేసునే ఎందుకు నమ్మాలి అంటే నేను ఒక మాట అడుగుతా, నువ్వు గాలి ఎందుకు పీల్చాలి? నాకు గాలి వద్దురా బాబు, ఇది పలానా కులపోడు పీల్చిన గాలి నాకు వద్దు అని నువ్వు కొంచెం ముక్కు మూసుకొని ఉన్నావు అనుకో, పైకి పోడు, కిందికి పోతాడు. ఎందుకంటే నరకం కింద భాగంలో ఉంది, పైనేమో పరదీసు ఉంది. పైకి పోతాడంటే అట్ట పాపం చాలా మంది తెలియక పైకి పోయాడంటారు, కానీ పైకి కాదు,
కులపిచ్చున్నోడు, యేసుని అంగీకరించినటువంటి వాడు చచ్చితే పైకి అది పోయేది, కిందికి పోయేది. అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు గాలెందుకు పీల్చాలంటే నువ్వు బ్రతికుండడానికి పీల్చాల. అలాగే నీవు యేసుని ఎందుకు నమ్మాలి అంటే నీకు యుగ యుగాలు శాశ్వత కాలము అగ్నిగుండం అనేటువంటి బాధ నుండి తప్పించుకోవాలంటే నువ్వు యేసుని నమ్మాల. దిక్కు లేదు. నువ్వెప్పుడైనా, ఎంత డబ్బున్నోడువైనా సరే, ఎంత అధికారం ఉన్నోడువైనా సరే, ఎంత జ్ఞానవంతుడువైనా సరే, భూమి మీద ఉన్న ధనవంతా నీ ఒక్కడి దగ్గర ఉన్నా సరే, నీవు చస్తే అగ్నిగుండములోకి వెళ్ళిపోతావు. అగ్నిగుండం నుండి తప్పించుకోవాలి అనుకుంటే నువ్వు యేసుని నమ్మక తప్పదు. ఇంకొక మార్గం లేదు. ఇంకొక మార్గం లేనే లేదు. ఇది సీరియస్ అన్నమాట. వీళ్ళేదో చెబుతున్నారులే అగ్నిగుండం గురించి, వాళ్ళు ఎప్పుడు చెప్పేది అదే కదా అని అనుకుంటున్నామేమో. ఒక దినం వచ్చింది, నీ ముక్కు లోపలికి గాలి రానటువంటి దినం. ఆ దినం వచ్చినప్పుడు నీకు అర్థమైంది, అర్రే. చిన్నప్పుడు అంటే నా ఆత్మీయ జీవితంలో చిన్నప్పుడు ఒక ఆయన ఒక మాట చెప్పేవాడు. మాకు దగ్గరలో లక్ష్మీపురంలో సంత జరిగింది. మాది నెల్లిపాక దగ్గర లక్ష్మీపురంలో సంత. ఇంకా కొంచెం దూరం వెళ్తే ఏడురాలపల్లిలో సంత జరిగింది. ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారట, కొంగ, పంది. తెలుసా మీకు? పంది తెలుసా మీకు? కొంగ తెలుసా? వీళ్ళిద్దరు మంచి స్నేహితులు. కొంగ చెప్తుందట పంది గారితో, ఆహా స్నేహితుడా, పైన ఆకాశం ఎంత బాగుంది, పగలేమో ఎర్రటి సూర్యుడు కనబడుతూ చాలా అందంగా ఉన్నాడు, రాత్రికాలం అయితే చంద్రుడు కనబడుతున్నాడు, నక్షత్రాలు కనబడుతున్నాయి, ఆహా ఎంత సుందరంగా ఉంది అని చెప్పేసని కొంగ స్నేహితుడితో చెప్తుంది. పంది అన్నదట, పో పిచ్చిదానా, అదంతా నీ భ్రమ, పైన చంద్రుడు లేడు, సూర్యుడు లేడు, నక్షత్రాలు లేవు, ఏమి లేవు, ఇదిగో భూమే, ఇదే ఉంది అని చెప్పేసని అనేదట. శుక్రవారం సంత ఏడురాలపల్లిలో. గురువారం నైటు ఏం చేస్తారు చెప్పండి? 4 కాళ్ళు కట్టేసి బర్తికి అడిగిస్తారు. అప్పుడు కనబడదు అనమాట. ఓహో పైన ఇంత అందంగా ఉందా అని చెప్పేసి అప్పుడు అర్థమైంది. అంటే అర్థమైంది తెలుసా మీకు? ఆఖరి క్షణములో అర్థమైంది అన్నమాట. ఇవాళ పట్టించుకోకపోవచ్చు, నేను బాగానే ఉన్నాను, అంత మంచిగానే ఉంది, నన్ను అందరూ మెచ్చుకుంటున్నారని అనుకోవచ్చు. కానీ ప్రాణము విడిచే క్షణములో నీకు ఇప్పుడు కనబడుద్ది. అగ్నిగుండములో అడుగు పెట్టేసిన తర్వాత అప్పుడు ఏమంటావు తెలుసా? అది కూడా దేవుడు చెప్పాడు. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనములో, నువ్వు అన్ని విని 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 నువ్వు పట్టించుకోకుండా నువ్వు ఉంటావు ఇప్పుడు. కానీ నీ ముగింపు సమయంలో ఒక మాట చదివి మనం ముందుకు కొనసాగుదాం. చదవండి ఒకసారి. అయ్యో అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని, నా హృదయపు గద్దింపు నేనెట్లు తృణీకరించితిని, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు, నేను సమాజ సంఘముల మధ్యలో ఉండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడవాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూనుందు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ అడుగు పెట్టిన తర్వాత వచ్చేటువంటి స్వరం ఏంటి తెలుసా? అయ్యో అని ఎప్పుడు వచ్చింది మనకి? ప్రమాదము జరిగినప్పుడు, అనుకోకుండా ఒక సంఘటన జరిగినప్పుడు అయ్యో అంటావు. అని ఏమంటున్నాడు?
నా బోధకుల మాట నేను ఎలా వినలేదు? నా చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పారు మానవ జాతికి రెండవ మరణం అనేది పొంచి ఉన్నది, అగ్నిగుండం అనే ప్రమాదం పొంచి ఉన్నది అని ఎంతో మంది నాకు చెప్పారు. మా ఇంటి చుట్టూ ఉన్నారు, మా బజార్లోనే సంఘం ఉంది, దైవజనుడు ఉన్నాడు. కానీ నేను వాళ్ళ మాట పట్టించుకోలేదు. లోబడదామని అనుకున్నా కానీ నా కులపోళ్ళు ఏమని అంటారేమో, మా రక్త సంబంధులు ఏమని అంటారేమో, నన్ను ప్రేమించే వాళ్ళు ఏమని అంటారేమో అని అనుకొని కొంచెమే నమ్మాలనిపించింది. కానీ నా కులం ఏమని అంటుందేమో నమ్మలే, నా బంధువులు ఏమని అంటారేమో నమ్మలే. కొంచెమే ఎడమాయను అని నీవు మూలుగుచూనుందు అన్నాడు. ఎప్పుడు మూలుగుతారు? ఎప్పుడు మూలుగుతారు? ఏడ్చి 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 ఏడేసే శక్తి లేక మూలుగుతూ ఉంటారు. ఆ ప్రమాదకరమైనటువంటి స్థలములో అడుగుపెట్టిన తర్వాత జరిగే సిచ్యువేషన్ అది. కాబట్టి ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడే ఇక్కడ కూర్చున్న నీవు కానీ, ప్రియ సహోదరులారా, నువ్వెవరివైనా సరే నా సహోదరుడు, నువ్వెవరివైనా సరే నా సహోదరివి. అది నాకు భారతదేశం నేర్పించింది, బైబిల్ నేర్పించింది. నువ్వే కులంలో ఉన్నా సరే, నువ్వు నాకు అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అమ్మ, నాన్న, నీకు నాకున్నటువంటి బంధం అది. ఆ ప్రేమతో చెబుతున్న ఈ విషయాన్ని. మానవ జాతిని దేవుడు సృష్టించాడు. ఈ మానవ జాతిని భూమి అంతటా చెదరగొట్టాడు. ఈ చెదరగొట్టబడిన మానవ జాతి అందరినీ కూడా దేవునితో సమాధాన పరచుటకు ఆయన ఈ భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుస్తూ ఉన్నాడు. నువ్వెక్కడున్నా సరే ఆయన పిలుపును విని ఆయన యొద్దకు నువ్వు వచ్చినట్లయితే, ఆయన యొద్దకు నువ్వు వచ్చినట్లయితే ఆయన అన్నాడు, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమునో త్రోసివేయనన్నాడు. ఆయన నిన్ను హక్కున చేర్చుకొని నీ పాపమును తీసివేసి, నీ శాపమును తీసివేసి, దేవునితో నీకున్న వైరమును తీసివేసి దేవునితో సమాధాన పరచి స్వర్గం అని అనుకుంటున్నాం కదా, ఆ స్వర్గానికి తీసుకుని పోతాడు. దాన్నే పరలోకము, జన్నత్తు అని అంటారు, దేవుడు ఉండే స్థలం. నీవెప్పుడైనా సరే, నువ్వు ఆరోగ్యంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, ఏడుస్తూ ఉన్నా, నువ్వు నవ్వుతూ ఉన్నా, నువ్వు ఎప్పుడైనా సరే యేసు యొద్దకు వచ్చి యేసయ్యా నన్ను క్షమించు అని గనక నువ్వు అడగగలిగితే ఆయన నిన్ను క్షమించేస్తాడు. నువ్వు దొంగమైనా సరే, కొంతమంది అనుకుంటున్నారు నేను తాగుబోతున్నా కదా, నాలంటి వాళ్ళని యేసు అంగీకరించడేమని అనుకుంటున్నారు. ఒకవేళ నువ్వు అలా అనుకుంటే అది రాంగ్. నువ్వు ఎటువంటి వాడవైనా సరే ఆయన యొద్దకు వస్తే ఆయన ప్రేమతో నిన్ను హక్కున చేర్చుకునే దేవుడు. కొంతమంది వ్యభిచారం చేస్తూ ఉండే వాళ్ళు ఉంటారు, సువార్త వింటారు, కానీ నేను వ్యభిచారిని కదా, నేను మంచిదాన్ని కాదు కదా, యేసయ్య నన్ను ఒప్పుకోడేమో అనుకొని రాకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. నీవే స్థితిలో ఉన్నా సరే యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన యొద్దకు నీ వస్తే నీ పాపము నుండి నీవు విడుదల పొందుతావు. ఆ తర్వాత నీవెప్పుడు కన్ను మూసినా సరే నిత్యత్వమంతా వెలుగుమయమైనటువంటి స్వర్గములోనికి నీవు వెళ్తావు, పరలోకములోనికి నీవు వెళ్తావు, దేవుడు ఉండే స్థలములోనికి వెళ్తావు. ఆ స్థలం ఎటువంటిదో తెలుసా? పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయలోకమేగా నేను యాత్రి కూడాను. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయలోకమేగా నేను యాత్రి కూడాను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. అందరం చప్పట్లు కొడుతూ ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసముతో
ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడాను. దూతలు పాడుచుందురు పరమందున, దివరాత్రములందు పాడుచుందురు. దూతలు పాడుచుందురు పరమందున, దివరాత్రములందు పాడుచుందురు. పవనుని చూచి నేను హర్షింతును నిత్యము, పవనుని హర్షింతును నిత్యము. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడాను. నిత్యానందముండును పరమందున, నీతి సమాధానము ఉండు నచ్చట. నిత్యానందముండును పరమందున, నీతి సమాధానము ఉండు నచ్చట. పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీయు వీడి, పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీయు వీడి. పరలోకము నా దేశము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు యేసును నమ్మిన తర్వాత నీవు మరణిస్తే నీ వెళ్ళే స్థలము పరలోకం. నువ్వు యేసును నమ్మకుండా గనక కన్నుమూస్తే వెళ్ళే స్థలము నిత్యాగ్నిగుండము. అగ్నిగుండం అంటే ఏమనుకుంటున్నావు? పూల తోట అనుకుంటున్నారు కొంతమంది, ఏముండదులే అనుకుంటున్నారు. అగ్నిగుండములోనికి వెళ్ళిన తర్వాత నీవు పడే యాతన అంత యాతన కాదు. ఒక రోజా, 10 రోజుల, నెల రోజుల, సంవత్సరాల, 10 సంవత్సరాల, 100 సంవత్సరాల, 1000 సంవత్సరాల అంటే కాదు. కొన్ని కోట్ల 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 సంవత్సరాలు అగ్నిగుండములో యాతన పడుతూ యుగ యుగాలు, ఇక అంతమే లేనంత కాలము యాతన పడుతూ ఉండేటువంటి ఆ ప్రమాదకరమైన స్థలము నుండి మానవ జాతిని తప్పించుట కొరకు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ యేసును నీవు అంగీకరిస్తే నరకము నుండి తప్పించబడతావు. ఆ యేసును నీవు అంగీకరిస్తే దేవుడు ఉండే స్థలముకి వెళ్తావు. అక్కడ ఎప్పుడు ఏముంటుందో తెలుసా? ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, వేదన ఉండదు. అక్కడ దూతలు నిత్యము పాడుచూ ఉంటారు. ఏమని తెలుసా? పరిశుద్ధుడు యెహోవా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని. చీకటి లేని స్థలము. ఎంతకాలం? యుగ యుగాలు, యుగ యుగాలు, యుగ యుగాలు, కోట్ల సంవత్సరాలు గడిచిపోతున్నా సరే అంతమే లేనంత కాలము నీవు దేవుని యొద్ద ఉంటావు. ఎందుకో తెలుసా? భూమి మీద నీవు బ్రతుకున్నప్పుడు నీవు తీసుకునే ఒక చిన్న నిర్ణయం అంటాడు కదా అక్కడ సామెతలు 5:12, కొంచెమే ఎడమైంది, ఆ ఒక్క నిర్ణయం తీసుకుంటూ అయిపోయేది కదురా బాబు అని. మా కులపుళ్ళు ఏమని అంటారేమోనని నేను వెనకం చేశాను. ఆ ఒక్క ఆలోచన దాటుకుంటే నేను ఈ స్థలాన్ని విడిచి యుగ యుగాలు ఆనందంగా ఉండే స్థలంలోనికి వెళ్ళిపోయేవాడిని కదా అని బాధపడతావు. ఆ పరిస్థితి నీకు రాకుండా ఉండడానికి దేవుడు ఈ దినాన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే క్రైస్తవ జీవితం అంటే ఆనందకరమైనటువంటి జీవితం. అయితే కొంతమంది ఒక మాట చెప్పి ముగించేస్తారు, సమయం చాలా అవుతుంది. చాలామంది ఈనాడు యేసుని నమ్మారు. ప్రపంచములో అత్యధిక స్థానములో క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళలో కొంతమంది యేసును నమ్మారు, బాప్తిసం పొందారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చదువుతూ ఉన్నారు. కానీ
ఒక రకమైన శ్రమ వచ్చిందనుకో, ఒక రకమైన బాధ వచ్చిందనుకో, యేసయ్య నాకేం మేలు చేశాడు అంటున్నారు. యేసయ్య నాకేం మేలు చేశాడు. ఒకనికి జ్వరం వచ్చి ఒక 3 నెలల దాకా తగ్గలేదు అనుకో, వాడు తిరగాల్సిన హాస్పిటల్ అన్నీ తిరిగిండు, బాగాలే. ఏమంటాడు? ఏమంటున్నారు అంటే, యేసయ్య నాకు తోడుంటే ఇట్లా ఎందుకు అవుతుంది, యేసయ్య బాగు చేసే దేవుడు కదా అని చెప్పని నాకు యేసయ్య వద్దు, ఎవరు వద్దు అని చెప్పేసి అని యేసుని విడిచేసిన పరిస్థితులు చాలా మందిలో కనబడుతూ ఉన్నాయి. నాకు ఇబ్బంది ఏం లేదు, కానీ ఆలోచిద్దాం ఒకసారి. ఒక 3 నెలల దాకా జ్వరం తగ్గలేదు, యేసయ్యని విడిచిపెట్టాడు, జ్వరం తగ్గిందా అంటే తగ్గింది జ్వరం 3 నెలల తర్వాత, కానీ సాగు రాలేదా? నీకు జ్వరముతో ఉన్నా ఒక దినాన మరణం వచ్చింది, నీకు జ్వరం లేకుండా ఉన్నా మరణం వచ్చింది. ఆ మరణం తర్వాత ఎక్కడికి వెళ్తావు? యేసుని విడిచిపెట్టేవి కదా. అంటే ఈ ఆలోచన లేకుండా చాలామంది విశ్వాసులు ఉన్నారు. కొద్ది కష్టం రాగానే దేవుడు ఏం మేలు చేసిన అంటున్నారు. వాళ్ళకు ప్రేమతో చెబుతున్నా, మా ఆత్మీయ తండ్రి ఓఫ్రయ్య గారు ఒక మాట అన్నారు, నా సోదరులారా, ఎంత కష్టమైనా రానివ్వండి, యేసును మాత్రం విడిచిపెట్టకండి. మీకు 2 చేతులు జోడించి చెబుతున్నా అన్నారు. ఎందుకో తెలుసా? యేసుని విడిచినా నీకు మరణం వచ్చింది, యేసులో ఉన్న మరణం వచ్చింది. మరణం తథ్యం. అయితే నువ్వు యేసులో నుండి మరణిస్తే యుగ యుగాలు ఆనందకరమైన స్థలంలో ఉంటావు. కానీ యేసును నువ్వు 25 సంవత్సరాలు యేసును వెంబడించి ఇప్పుడే నూతనంగా నేను యేసును విడిచిపెట్టాను అని అన్నా కదా, ఆ తర్వాత మరణం వచ్చిందనుకో అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి మనం బలవంతులం కావాలి. ఇప్పుడు దేని కొరకు బలవంతులం కావాలి? ఏ పరిస్థితి అయినా నా బ్రతుకులోనికి రాని నేను యేసుని విడిచిపెట్టను అని మనం బలవంతులం కావాలి. దేన్ని బట్టి అంటే వాక్యాన్ని బట్టి మనం బలవంతులం కావాలి. వాక్యాన్ని బట్టి మనం బలవంతం. శత్రువులు రాని, అవమానాలు రాని, నిందలు రాని, ఏ పరిస్థితి అయినా నీకు ఎదురు రాని, నేను మాత్రం యేసుని విడవను అని మనం బలంగా కమిట్మెంట్ అయితే ఆ నిత్యానందము నీ యొద్ద నుండి ఎవడో తీసేయలేడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 2 విషయాలు చెప్పా మీకు. ఎన్ని విషయాలు చెప్పా? 2 విషయాలు. మొదటి విషయం ఏంటంటే, మనుషులందరినీ దేవుడే సృష్టించాడు. మనుషులందరిది ఒకటే కులము, రెండో కులం లేదు. ఏ కులం? మానవ కులం. ఎవరైనా సరే మానవుడు అంతే, మానవ కులం. నీ కులం గొప్ప అయితే నీకు ఉండొచ్చు. కాబట్టి అసలు ఏ కులం లేదంటే ఒక కులం లేదు, అందరం సమానం అనే మనస్సు ముందు మనకి రావాలి. అర్థమవుతుందా? ఈ మనస్సు కనుక తొలగిపోకపోతే దేవుడు మనిషిని చేశాడు, ఆ ఒకనిలో నుండి ఈ ప్రపంచ జాతులన్నీ వచ్చినాయని చెప్పి నువ్వు నమ్మట్లేదు అని, నువ్వు దేవుడి మాటనే నమ్మట్లేదు కదా. ఇక దేవుడు ఎలా నీకు రక్షణ ఇస్తాడు? కాబట్టి మొదటగా మనం మనుషులందరము ఒకటే కులమని నమ్మాలి. నీ ఎదుట ఎవడైనా ఒక క్రైస్తవుడు కనపడ్డాడంటే నీవు ఇతడులో క్రీస్తు ఉన్నాడు అని నీవు ప్రేమించాలి. ఇప్పుడు మంచోడైనా చెడ్డోడైనా తాగుపోతాడని తిరిగిపోతాడే కొంతమంది ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు దీన్ని ఇప్పే నువ్వు ఇంకా మళ్ళీ టైం అయింది కాబట్టి చెప్పాను నేను, మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు చెప్తా ఆ విషయం. కాబట్టి ఎవడైనా సరే ఒక క్రైస్తవుని ఎదుట ఉంటే నా ఎదుట యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు అన్నంత ఫీల్ అవుతూ నువ్వు సహవాసం చేయాలి. రెండో విషయము, మనుషులందరినీ కూడా దేవునితో సమాధాన పరచుట కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనుషులందరినీ నిత్య నరకము నుండి తప్పించుట కొరకు యేసుక్రీస్తు వచ్చాడు. నరకం అంటే మామూలు విషయం కాదు.
పరలోకం అంటే కూడా మామూలు విషయం కాదు. ఆ పరలోకం ఎవరికి దొరుకుతుందో తెలుసా? బలవంతులకు మాత్రమే దొరుకుతుంది. ఇంకొక మాట కూడా చెప్పి ముగించేస్తాం. మన దగ్గర ఎట్లా ఉంటుందంటే, ఎవడైనా ఒకడు గొప్పోడు అవుతుండనుకో 10 మంది ఏం చేస్తారు? వాడిని ఎట్ట కిందకి పడేయాలా అని. అవునా కదా? ఇది అందరిలో ఉంది, అన్ని ప్రాంతాలలో ఉన్న విషయమే. అలాగనే వాడు బలవంతుడైతేనే వీళ్ళందరినీ కూడా తన్నేసి వీళ్ళందరినీ విదిలించుకొని వాడు ముందుకు పోగలడు. అలాగనే నీవు పరలోకము వైపు చూస్తూ నీవు నడుస్తూ ఉన్నప్పుడు నీ దృష్టి అక్కడి నుండి తప్పించాలని కూడా కొన్ని శక్తులు, కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తారు. ఎంతమంది ప్రయత్నం చేసినా నా దృష్టి అక్కడి నుండి తొలగించుకోనని నీవు బలవంతుడు అయితేనే నీవు పరలోకాన్ని స్వతంత్రించుకోగలుగుతావు. కాబట్టి మనం అందరం ఇప్పుడు బలవంతులం కావాలి. దీన్ని బట్టిన దేవుని వాక్యాన్ని బట్టి మనం బలవంతులం అవుదాం. పరలోకములో ఇక్కడ ఎలాగైతే ఆనందంగా మనం కూడుకొని ఉన్నామో, మనం పరలోకములో కూడా అట్టి ఆనందం కలిగి ఉందాం. నువ్వు కానీ నేను కానీ ఎవరైనా ఒకరోజు ముగింపు ఉందా లేదా చెప్పండి. లేదన్నా నాకు ముగింపు లేదన్నో ఎవరు ఉన్నారా? నువ్వెంత బలవంతుడైనా ముగింపు ఉంది. నీ ముగింపు తర్వాత నీకు పరలోకం కావాలో, నీ ముగింపు తర్వాత అగ్నిగుండం కావాలో నిర్ణయించుకునేది ఎక్కడ? ఇక్కడే భూమి మీద ఉండగానే, నువ్వు బ్రతుకుండగానే, నువ్వు జీవితంలో నువ్వు తీసుకునే ఒక మంచి నిర్ణయం ఏదైనా ఉన్నదంటే యేసును నమ్ముతాను అనే నిర్ణయానికి మించిన మంచి నిర్ణయం ఇంకొకటి లేనే లేదు. ఆ గొప్ప నిర్ణయాన్ని పట్టుకున్నాం, పరలోకాన్ని పట్టుకుందాం, యేసయ్యను పట్టుకొని మనం బలవంతులమై మనం ముందు కొనసాగదాం. రండి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా ఎవరు అనాలోచనగా ఉండక ఒక్క నిమిషం విన్న వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో, ఈ రాత్రి